సినీ నటుడి నుంచి ముఖ్యమంత్రి అయిన జోసెఫ్ విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైన మొదటి పెద్ద రాజకీయ సవాలు కావేరీ జల వివాదం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలన్న డిమాండ్ను తిరస్కరించిన టీవీకే ప్రభుత్వంపై డీఎంకే ధ్వజమెత్తింది. కర్ణాటక ఇప్పటికే ఆల్ పార్టీ భేటీ నిర్వహించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఎందుకు వెనకాడుతోందన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇలాంటి సెంటిమెంటల్ ఇష్యూపై తమిళనాడు సీఎం ఎలా స్పందిస్తారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, ఈ స్టోరీలో చూడండి. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించుకుంటే మొత్తం ప్రపంచాన్ని జయించినట్టుగా భావించవచ్చేమో. ఎందుకంటే రాష్ట్రాల మధ్య జల వివాదాలే అత్యంత కీలకమైనవి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే కర్ణాటక, తమిళనాడు మధ్య నెలకొంది. తాజా వివాదం మూలాలను కనుక చూస్తే జూలై చివర్లో కావేరీ నీటి క్రమబద్ధీకరణ కమిటీ CWRC ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం 15 రోజుల పాటు ప్రతిరోజు 3500 క్యూసెక్ల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించింది. అయితే కర్ణాటక జల వనరుల మంత్రి రామలింగారెడ్డి తమ రిజర్వాయర్లో తాగునీటికే నీళ్లు సరిపోవడం లేదని ఈ ఆదేశాన్ని కావేరీ జల నిర్వహణ ప్రాధికారిక సంస్థ CWMA ముందు అప్పీల్ చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో మేకేదాటు డ్యాం ప్రాజెక్టుపైన వివాదం రాజుకుంది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని సుప్రీంకోర్టు 2018 తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని కోరుతూ విజయ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అదే సమయంలో జలశక్తి శాఖ రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని నిరుపయోగమైందిగా విజయ్ అభివర్ణించడం గమనించాల్సిన అంశం. ఇక ఆ తర్వాత విజయ్ నేరుగా కర్ణాటక వెళ్లి ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ప్రత్యక్షంగా చర్చలు జరపాలని భావించారు. కానీ కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన రద్దయింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ దీన్ని తీవ్రంగా విమర్శించారు. ఒంటరిగా వెళ్లి కావేరీ నీటిని వెంట తీసుకొస్తారనుకున్నారేమో, కానీ CWMA నీటి విడుదలకు ఆదేశించగానే కర్ణాటక ఇప్పుడు రావద్దు అంటూ గేట్లు మూసేసింది అని ఎక్స్లో సెటైర్లు వేశారు. ఏకపక్ష చర్యల వల్ల ముఖ్యమంత్రి ఒంటరిగా మిగిలిపోయారని, కలిసికట్టుగా వ్యూహం రూపొందించడానికి వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు స్టాలిన్. అటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేకేదాటు అంశంపై ఆల్ పార్టీ భేటీ నిర్వహించారు. దీన్ని ఉటంకిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కర్ణాటక తన ఐక్యతను ప్రకటించుకుందని, మరి తమిళనాడు ముఖ్యమంత్రి ఎప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. అయితే ఈ డిమాండ్ను టీవీకే ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. సీనియర్ నేత CTR నిర్మల్ కుమార్ స్పందిస్తూ మేకేదాటుపై తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటికే అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించామని, అలాంటప్పుడు మళ్లీ ఆల్ పార్టీ భేటీ పెట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. డీఎంకే చేస్తున్న ఈ డిమాండ్ తమిళనాడు ప్రయోజనాల కోసం కాదని, కేవలం ముఖ్యమంత్రికి ఇబ్బందులు సృష్టించేందుకే అని ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక ముఖ్యమంత్రికి డీఎంకే పార్టీల ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయని కూడా విమర్శించారు. మరోవైపు ఈ తీర్మానం చుట్టూ కూడా వివాదం రేగుతోంది. జూన్ 18న ఎమ్మెల్యేలకు పంపిన తీర్మానం కాపీలో లేని ఓ సవరణను చర్చించకుండానే చేర్చారని, దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్టు కేంద్రానికి పంపారని ఆరోపిస్తూ అన్నా డీఎంకే విప్ కృష్ణమూర్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఏం చెబుతుందనేది మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. గతంలో ఇలాంటి కీలక పరిణామాల సందర్భంగా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమిళనాడు ముఖ్యమంత్రులు ఆల్ పార్టీల భేటీలు నిర్వహించిన సాంప్రదాయం కనిపిస్తుంది. 2002లో అప్పటి సీఎం జయలలిత ఆల్ పార్టీ భేటీ నిర్వహిస్తే, 2007లో అదే తరహాలో కరుణానిధి కూడా ఆల్ పార్టీ భేటీ నిర్వహించారు. 2018లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత డీఎంకే డిమాండ్కు స్పందిస్తూ నాటి అన్నా డీఎంకే ప్రభుత్వం పూర్తిస్థాయి భేటీ నిర్వహించి కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇప్పుడు తొలిసారి ద్రవిడ పార్టీయేతర నేపథ్యం నుంచి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఈ సాంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తుండడం రెండు రాష్ట్రాల రాజకీయాల్లోనే కాక నదీ జలాల వివాదంలో నలుగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఈ అంశం హైలైట్ అవుతోంది. ఈ క్రమంలో సోమవారం
తంజావూరులో డీఎంకే భారీ నిరసన చేపట్టింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కేవలం కావేరీ అంశానికి పరిమితం కాలేదు. పంట రుణమాఫీ, మెట్టూరు డ్యాం తెరవడంలో జాప్యం వల్ల ఏర్పడిన కరువు ప్రభావం, సాగుకు నష్టం వాటిల్లడం, డెల్టా రైతులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ కోసం డిమాండ్లు చేయాలనే అంశాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఎకరాకు 25,000 పరిహారం, బీమా మద్దతు, సాగు ఇన్పుట్లపై సబ్సిడీలు కోరుతూ డీఎంకే డిమాండ్ చేస్తోంది. నిర్లిప్త టీవీకే ప్రభుత్వం రైతుల గొంతును పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత భారీ ఆందోళన తప్పవు అంటూ స్టాలిన్ హెచ్చరించారు. ఇది కేవలం మొదటి దశ ఆందోళన మాత్రమేనని, తదుపరి ఉద్యమాలకు డీఎంకే సిద్ధమని ఆయన ప్రకటించారు. డీఎంకే వైఖరికి భిన్నంగా టీవీకే ఓ వినూత్నమైన పంతాలు పయనించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కావేరీ నీటిపై తమిళనాడు హక్కులను కాపాడుతామని హామీ ఇస్తూనే న్యాయపరమైన మార్గంలో ముందుకెళ్లాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 2023లో కూడా ఇదే తరహా వివాదంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కావేరీ జల వివాదాలకు సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీల ఆదేశాలు, సుప్రీంకోర్టు జోక్యాన్ని నమ్ముకున్న ఉదాహరణలున్నాయి. దీన్ని రాజకీయంగా కాకుండా చట్టపరంగా పరిష్కరించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని విజయ్ వ్యూహరచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళనాడు, కర్ణాటక మధ్య తలెత్తిన వివాదం కేవలం నీటి పంపిణీ వివాదం మాత్రమే కాదు, ఓ కొత్త ముఖ్యమంత్రి దశాబ్దాల ద్రవిడ పార్టీలు నిర్వహించిన సాంప్రదాయ రాజకీయ నిర్వహణ శైలికి భిన్నంగా ఎలా వ్యవహరిస్తారన్న పరీక్షగా మారుతోంది. ఆల్ పార్టీ భేటీ పెట్టకపోవడం వల్ల విజయ్ ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే నేత అనే ముద్రపడే ప్రమాదం ఉందా, లేక ఇది కేవలం ఓ కొత్త రాజకీయ శైలిగా మిగులుతుందా అనేది రాబోయే వారాల్లో తేలుతుంది. మద్రాస్ హైకోర్టు కేసు తీర్పు, తంజావూరు నిరసన ప్రభావం, ఈ రెండు కూడా కథనాన్ని మలుపు తిప్పే అవకాశం ఉందంటున్నారు జలరంగ నిపుణులు. మరి ఆ మలుపు ఎలా ఉండే అవకాశం ఉందో వేచి చూడాలి.